హాయ్ అండి, నేను మీ అంజలి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైజాగ్ వదిన గోదావరి మద్దల్. సో ఈరోజు వీడియోలో మా మేడ మీద ఉన్న మినీ గార్డెన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇదైతే వైట్ మందారం అండి. ఇప్పుడిప్పుడే పూత వస్తుంది. తెచ్చినప్పుడైతే ఫ్లవరింగ్ ఉంది, బట్ ఇప్పుడైతే ఇదే రావడం పూత. ఇదేమో రెడ్ కలర్ మందారం అనమాట. ఇది చాలా రెడ్గా ఉంటుంది ఆ మందారం అనేది. ఇదేమో బటన్ గులాబీ అండి, అంటే చిట్టి గులాబీలా ఉంటాయి కదా, ఆ గులాబీ అనమాట. కానీ చాలా పూత వచ్చింది. రీసెంట్ టైమ్స్లోనే వచ్చిందంటే రీసెంట్గా ఒక 1 వీక్ ముందు నుంచి వర్షాలు పడ్డాయి బాగా ఇక్కడైతే. అందువల్ల పూత ఎక్కువగా వచ్చింది. చూసారా ఎంత పూత వచ్చిందో. ఇదైతే మనకి రేకు గులాబీ అంటారు కదండి, పింక్ కలర్లో ఉంటుంది. మనకు బయట అమ్ముతారు ఆ గులాబీ. బట్ ఇప్పటి వరకు అది ఫ్లవరింగ్ అయితే ఇవ్వలేదు. ఇటు చూసారా ఎల్లో కలర్ ఫ్లవర్ ఎంత బాగుందో ఈ గులాబీ అయితే. అంటే ఫస్ట్ ఇందులో టమాటా మొక్క ఉంది, దానివలన దీనికి ఫ్లవరింగ్ అనేది చిన్నగా వచ్చింది. అది ఎప్పుడైతే నేను తీసి పడేసానో అప్పటి నుంచి ఇవి చాలా పెద్ద మొగ్గలు వచ్చి మంచిగా ఫ్లవరింగ్ ఇస్తుంది. అందులోనే మాకే తెలియకుండా ఒక మొక్క ఎదిగిందండి, అదే తులసి మొక్క. దానంతటా అదే చాలా పెద్దగా ఎదిగింది. ఇదైతే మాత్రం జామ మొక్క అండి. ఇది మేము తీసుకొచ్చిన దగ్గర నుంచి 2 ఫ్లవర్స్ ఇచ్చింది. వర్షానికి కూడా అవి కూడా పడిపోయాయి. ఇవైతే కాగడాల మొక్క అండి. ఎప్పుడో ఒకసారి ఇస్తుంది పూత, అంతే లైట్గా ఇస్తుంది. ఇదైతే మనకు గులాబీ మొక్క అండి. ఇది మొత్తం ప్రూనింగ్ చేసేసాను నేను, అందుకే ఇప్పుడిప్పుడే చిగురు వస్తుంది, ఇప్పుడిప్పుడే ఫ్లవరింగ్ ఇస్తుంది. హైబ్రిడ్ గులాబీ అంటారు కదండి, రెడ్ కలర్లో ఉంటుంది, ఆ గులాబీ అనమాట. ఇటువైపు చూసారా, ఇక్కడ ఇదంతా కూడా వంకాయ మొక్కలండి. బట్ బాగా పాడైపోయాయి, తీసేయాలి. ఇందులో కూడా తులసి మొక్క వచ్చేసింది, బాగా హైట్ ఎదిగేసింది తులసి మొక్క. తీసేసి వేరే దాంట్లో వేయాలి. అలానే ఈ పక్కకి వస్తే ఇదంతా నాటు మందారంలో ఇంకొక వెరైటీ అండి, చిన్న మందారం వస్తుంది, చాలా బాగుంటుంది. ఈ పక్కకు వస్తే ఇదంతా మల్లె మొగ్గ అండి. ఇదంతా మొన్నటి వరకు ఇది ప్రూనింగ్ చేశాక మంచిగా ఫ్లవరింగ్ అయితే ఇచ్చిందండి, బాగా మంచి మొగ్గలతో. ఇదైతే నేను వాటర్ యాపిల్ సీడ్ వేసాను, అది లైట్గా మొలకెత్తింది. ఇదైతే ఎల్లో కలర్ ఫ్లవర్స్ అండి. అంటే మా అత్తగారు రోజు డైలీ పూజలు చేస్తారు, అందువలన మా మేడ మీద ఎక్కువ పూల తోటలే ఉంటాయండి. మొత్తం అంతా ఫ్లవర్స్దే వేసాము, ఎందుకంటే ఎప్పటికప్పుడు మేము పూజలు చేస్తూ ఉంటాం కాబట్టి మా మేడ మీద పూలనే కోసుకుంటూ ఉంటాము. ఇదేమో రెడ్ గులాబీ, ఇది కూడా మొన్న ప్రూనింగ్ చేశాను, దానివల్లనే లైట్గా ఇప్పుడిప్పుడే చిగురొచ్చి మొగ్గలైతే బాగా ఇచ్చింది, మంచిగానే ఇచ్చింది. ఇది కూడా, ఈ మొక్క అయితే అసలు చచ్చిపోద్దని అనుకున్నాం మేమైతే. చచ్చిపోయిందన్న మొక్కని మళ్ళీ తీసుకొచ్చి మట్టి మార్చి సాయిల్ అంతా వేసి మంచిగా ఎరువులు వేస్తే ఇలా ఫ్లవరింగ్ ఇచ్చింది. ఇదేంకో మనకి స్వీట్ లైమ్ అండి. చాలా వరకు తెంపేశాము. మొన్నటి వరకు మా ఇంట్లో చుట్టాలు ఉన్నప్పుడు పిల్లలు గట్ట తెంపేశారు. దీంట్లో నేను కొత్తిమీర వేద్దామని ట్రై చేశానండి, బట్ వర్షానికి మొత్తం అన్నీ పోయాయి. మొలకలైతే వచ్చాయి కానీ మొత్తం పోయాయి. ఇదైతే మనకి మిర్చి మొక్క అండి, చాలా బాగా మిర్చి ఇస్తుంది ఇదంతా కూడా. చూసారా ఎంత ఫ్లవరింగ్ అయితే ఉందో. ఇదంతా కూడా చాలా ఎక్కువ ఫ్లవరింగ్ అయితే వచ్చేసింది. ఇదేమో మింట్ అండి, మీకు తెలుసు కదా పుదీనా, చాలా బాగా వచ్చింది. ఇది మాత్రం ఇంకొక వెరైటీ మందారం అన్నమాట. చాలా పెద్ద ఫ్లేవర్ వస్తుంది ఈ మందారం అనేది, కాకపోతే ఇప్పుడప్పుడే ఫ్లవరింగ్ ఇవ్వట్లేదు. ఇది కూడా చూసారా, నేను ఇటు సైడ్ అంతా కూడా ప్రూనింగ్ చేయడం వల్ల ఇప్పుడిప్పుడే చిగురు వచ్చి మొగ్గలు అయితే బాగా వచ్చాయి. మొత్తం చూసారా ఎన్ని మొగ్గలు వచ్చాయో. ఈ మొక్కకైతే మంచిగా ప్రూనింగ్ చేస్తే మంచిగా మొగ్గలు వస్తున్నాయి. ఇదంటే మేము రీసెంట్గా తెచ్చామండి, గుత్తు గులాబీ అని. చాలా బాగా ఫ్లవర్స్ ఇస్తుంది, మరి తర్వాత ఎలా ఇస్తుందో తెలియదు, కానీ ఇప్పుడైతే మాత్రం చాలా మంచిగా ఫ్లవర్స్ ఇస్తుంది. రోజుకి ఎలా లేదన్నా ఒక్క ఫ్లవర్ అయినా మేము తెంపుకుంటున్నాము, అంత మంచిగా ఫ్లవరింగ్ అయితే ఇది ఇస్తుంది. ఇటువైపు వస్తే ఇది కూడా ఒక గులాబీ చెట్టేనండి. అంటే ఇది వైట్ కలర్ గులాబీ అనమాట. అంటే దీనికి పాట్ సరిపోలేదో మరేమో తెలియదు, మొగ్గలు అయితే మాత్రం చాలా చిన్నవి వస్తున్నాయి. మేము తెచ్చేటప్పుడు చాలా పెద్ద మొగ్గలు. ఇదేమో ఆరెంజ్ కలర్ అండి. ఇవి కూడా మనకి పాట్ సరిపోలేదు అనుకుంటున్నాను నేను, అందుకని చిన్ని మొగ్గలు వస్తున్నాయి. లేకపోతే చాలా పెద్ద ఫ్లవర్స్ వస్తాయి ఇవి. మేము తీసుకునేటప్పుడు అయితే హైబ్రిడ్ ఫ్లవర్స్ అని చెప్పి మేము తీసుకున్నాం, కానీ చిన్న ఫ్లవర్సే వస్తున్నాయి. ఇందులో కూడా ఇంకొక రకం, ఇది గులాబీ అనమాట. ఇప్పుడిప్పుడే చిగురు వస్తుంది, వర్షాల వల్ల బాగా చిగుర్లు అయితే వచ్చాయండి మొక్కలన్నిటికీ కూడా. ఇందులో ఇదొక వెరైటీ అనమాట మందారం. ఈ మందారం చూసారా, ఈ మందారం చిన్న చెట్టు అయినా చాలా ఎక్కువ మందారం పూలు ఇస్తుంది.
మాకే తెలియకుండా ఇది కూడా వచ్చేసింది. వంకాయ మొక్కలంట మా అత్తగారు ఉంచమన్నారు. సో ఇదేమో వెరైటీ రకం అనమాట. రెడ్ కలర్లోనే ఉంటుంది. ఇదొక మందారం. ఇది అంటే రేకులా ఉండదు, కానీ చాలా బాగుంటుంది ఈ మందారం అనేది. సో చూసారు కదండి, ఇది మా మేడ మీద ఉన్న మినీ గార్డెన్ అనమాట. మొత్తం ఫ్లవర్స్తోనే ఉంటుంది. నెక్స్ట్ వీడియో వచ్చేంత వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.